శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 131వ అధ్యాయంలో నేడు మనం కౌరవుల 100 మంది యొక్క నామధేయాలని ఈ అధ్యాయంలో వ్యాసుల వారు చెప్పడం మనం ప్రవచించుకుంటున్నాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దుర్యోధనాదీనాం నామకథనం దుస్సలా వివాహ. అందరికీ వివాహం అయిన తర్వాత దుస్సల యొక్క వివాహాన్ని కూడా ఈ అధ్యాయంలోనే చెప్పడం జరిగింది. 131వ అధ్యాయం. జనమేజయ ఉవాచ. జనమేజయుడు అడుగుతున్నారు, జ్యేష్ఠానుజ్యేష్ఠతాం తేషాం నామాని చ పృథక్ పృథక్ ధృతరాష్ట్రస్య పుత్రాణాం ఆనుపూర్వ్యాత్ ప్రకీర్తయా. జనమేజయుడు గురువుగారైనటువంటి వైశంపాయన మహర్షిని అడుగుతూ, జ్యేష్ఠ అనుజ్యేష్ఠ, ముందు పెద్దవాడు, ఆ తర్వాత పెద్దవాడు, ఆ తర్వాత పెద్దవాడు, క్రమంగా ఎవరైతే ఉంటారో అనుజ్యేష్ఠ అంటే ఆ జ్యేష్ఠుని అనుసరిస్తూ వచ్చేటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో అట్లా ఆ క్రమంగా పెద్దవాళ్ళ నుంచి చెప్పినటువంటి క్రమంలో తేషాం నామాని, వాళ్ళ యొక్క పేర్లు ఏ విధంగా పృథక్ భిన్న భిన్నమైనటువంటి నామాలు ఏవైతే ఉంటాయో, ఎవరివి? ధృతరాష్ట్రస్య పుత్రాణం, ధృతరాష్ట్రుని కుమారులుగా పుట్టినటువంటి ఆ నేతి కుండలలోంచి ఉద్భవించినటువంటి ఆ పుత్రుల యొక్క పేర్లు ఆనుపూర్వ్యాత్ ప్రకీర్తయ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఒక్కసారి ప్రకీర్తయ, కీర్తించు నాయన మహానుభావ, వినాలనుకుంటున్నాను అంటూ జనమేజయుడు వైశంపాయనుల వారిని అడుగుతున్నాడు. వైశంపాయన ఉవాచ. ఇక అక్కడి నుంచి 100 మంది పేర్లు వరుసగా 10 శ్లోకాల్లో ఇచ్చేస్తున్నారు. మొత్తం దీంట్లో ఉన్నది 19 శ్లోకాలే, చిన్న అధ్యాయము. ఈ పేర్లలో మనం వివరించేవేమి ఉండదు, ఆ పేర్లు వెంటనే అంతే. దుర్యోధనో యుయుత్సుశ్చ రాజం దుశ్శాసనస్తథా దుస్సహో దుస్సలశ్చైవ జలసంధః సమస్సః. దుర్యోధనుడు, రెండోవాడు యుయుత్సుడు. ఈ యుయుత్సుడు ధృతరాష్ట్రుడికి పుట్టినటువంటి వైశ్యకన్యకు పుట్టినటువంటి యుయుత్సుడు కాదు. కేవలం గాంధారి యొక్క గర్భతాడనం వల్ల పుట్టినటువంటి మాంసపిండం నుంచి వేరు చేయబడినటువంటి ఆ మాంసఖండం నుంచి ఉద్భవించినటువంటి రెండవ కుమారుడు దుర్యోధనుడి తర్వాత పెద్దవాడు యుయుత్సుడు అనేటువంటి వాడు. అంతేకాని దుశ్శాసనుడు కాదు. దుశ్శాసనుడు కాకపోతే దుర్యోధనుడు ఎక్కువ అనుసరించాడు, కార్యాలలో ప్రతి కార్యంలోనూ భాగం పంచుకున్నాడు కాబట్టి దుష్ట కార్యాలలో సోదరుడిగా పెద్దవాడు అంతే. అంతేగాని దుర్యోధనుని వెనకాల దుష్ట కార్యాలు చేయడంలో పెద్దవాడు ఎవరయ్యండి? దుశ్శాసనుడు. మనకి దుర్యోధను తర్వాత దుశ్శాసనుడే అని చెప్పి పేరు వచ్చేస్తూ ఉంటుంది. కానీ దుర్యోధనో యుయుత్సుశ్చ, రెండోవాడు యుయుత్సుడు. రాజం దుశ్శాసనస్తదా, మూడోవాడు దుశ్శాసనుడు. దుస్సహో దుస్సలశ్చైవ, ఇక్కడ దుస్సలహ అనే పదం మగవాళ్ళ పదంగా ఇక్కడ ఇచ్చారు. చివరికి మళ్ళీ దుస్సల అమ్మాయి పేరు కూడా పెట్టారు. ఇక్కడ కర్ణుడి పేరు, వికర్ణుడి పేరు, ఇట్లాంటి పేర్లు కొన్ని మళ్ళీ వస్తూ ఉంటాయి. యుయుత్సుడు, కర్ణుడు, అలాగే భీముడు, భీమసేనుడు మొదలైన వాళ్ళ పేర్లన్నీ వస్తూ ఉంటాయి. పాండవులకి చెప్పినటువంటి వాళ్ళు వేరు, ఆ కర్ణుడు వేరు, ఇక్కడ చెప్పేటువంటి సోదరుల లిస్టు వేరు. ఇక్కడ కేవలం సోదరులు మాత్రమే, వాళ్ళ పేర్లు వీళ్ళు పెట్టుకుంటారు, తప్పే ఉంది. కాబట్టి ఇక్కడ అలా దుస్సల అనే పేరు, యుయుత్సుడు అనేటువంటి పేరు కూడా ఇక్కడ రిపీట్ అయినాయి. దుస్సహో దుస్సలశ్చైవ జలసంధః సమస్తః, జలసంధుడు అనేటువంటి పేరు. అంటే దుర్యోధనుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, అలాగే దుస్సహుడు, దుస్సలుడు, జలసంధుడు, సముడితో పాటుగా చెప్పారు. సమహ అనేటువంటి వాడు. ఆ తర్వాత సహహ అనే పదం కూడా వాడికి సహుడు అనేటువంటి వారిగా ఇచ్చారు. అంటే సహుడు దాకా 8 మంది, ఒక్కొక్క శ్లోకంలో 8 మందిని చెప్పుకుంటూ వచ్చేసారు. విందాను విందౌ
దుర్దర్శ సుబాహుర్ దుష్ప్రదర్శన, దుర్మర్షణో దుర్ముఖశ్చ దుష్కర్ణ కర్ణ ఏవచ. ఇగో ఇక్కడ కర్ణుడు వచ్చాడు మళ్ళీ. దుష్టచతుష్టయంలో ఉండే ఆ కర్ణుడు వేరు, ఈ కర్ణుడు వేరు. దుష్కర్ణుడు కర్ణుడు వీళ్ళ పేర్లు. దీంట్లో విందాను విందుల దగ్గర నుంచి విందుడు అనువిందుడు, దుర్దర్శుడు సుబాహుడు, దుష్ప్రదర్శనుడు, అలాగే దుర్మర్షణుడు దుర్ముఖుడు అండ్ దుష్కర్ణుడు కర్ణుడు. కర్ణ ఏవచ. మూడో శ్లోకంలో చెప్తున్నటువంటి వాళ్ళు వివింశతి వికర్ణశ్చ శలః సత్వస్సులోచనః చిత్రోపచిత్రౌ చిత్రాక్షశ్చారు చిత్రః సరాసనః. వివింశతి దగ్గర నుంచి మళ్ళీ అక్కడి నుంచి చెప్తున్నాడు. వివింశతి వికర్ణుడు, శలుడు, శత్యుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చిత్రచాపుడు మొదలైనటువంటి వాళ్ళు. చిత్రుడు అలాగే శరాసనుడి దగ్గర చిత్రచాపుడు, దుష్కర్షుడు మొదలైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మిగతా వాళ్ళు. అలాగే ఇక్కడ చెప్తున్నటువంటి వాడు దుర్మదో దుర్విగాహశ్చ వివిత్సుడు అనేటువంటి వాడు. వివిత్సుర్ వికటానన ఊర్ధ్వనాభస్సునాభశ్చ తథా నందోపనందకౌ. తథా నంద ఉపనందను. దుర్మధుడు మొదలైనటువంటి వాడు. దుర్మధుడు, దుర్విగాహుడు, వివిత్సుడు, అలాగే వికటాననుడు, ఊర్ధ్వనాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు. నందోపనందక ఉన్నాడు ఇక్కడ. నంద ఉపనంద, నందుడు ఉపనందుడు మొదలైనటువంటి వాడు. అంతేకాకుండా చిత్రబాణశ్చిత్రవర్మ సువర్మ దుర్విమోచన అయోబాహుర్మహాబాహు చిత్రాంగశ్చిత్రకుండల. చిత్రకుండల. చిత్రబాణుడు, చిత్రవర్ముడు, సువర్ముడు, దుర్విరోచనుడు, అయోబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు అనేటువంటి వాడు. అక్కడి నుంచి తర్వాత చిత్రకుండలు అనేటువంటి వాడు దాకా ఈ పద్యంలో చెప్పారు. భీమవేగో భీమబలో బలాకీ బలవర్ధన ఉగ్రాయుధ సుషేణశ్చ కుండధారో మహోదర. భీమవేగుడు, భీమబలుడు. భీమ అంటే భయంకరమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, అతి ప్రతాపవంతమైనటువంటి పరాక్రమవంతుడు అని. బలాకీ బలవర్ధన ఉగ్రాయుధో సుషేణ. ఉగ్రాయుధుడు సుషేణుడు. అలాగే కుండోదరుడు అనేవాడు మహోదరుడు. కుండధారో మహోదర. కుండధారుడు మహోదరుడు అనేటువంటి వాళ్ళు వాళ్ళ పేరు. చిత్రాయుధో నిషంగీచ పాసీ బృందారకస్తథా దృఢవర్మ దృఢక్షత్ర సోమకీర్తిరనోదర. చిత్రాయుధుడు దగ్గర నుంచి మళ్ళీ అక్కడ మనకి చిత్రాయుధుడు, నిషంగి, పాసి మొదటి లైన్లో చెప్తున్నటువంటి వాళ్ళ పేరు. చిత్రాయుధో నిషంగి, పాసి. ఆ తర్వాత బృందారకుడు అనేవాడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి. ఆ తర్వాత అనూదర అని చివరిలో ఇచ్చాడు. అనూదరుడు అనేటువంటి వాడు. తర్వాత శ్లోకంలో దృఢసంధో జరాసంధ. ఈ జరాసంధుడి పేరు మళ్ళీ కృష్ణుడు సంహరించినటువంటి జరాసంధుడి పేరు. ఉగ్రసేనుడు, జరాసంధుడు ఇవన్నీ కూడా కృష్ణుడు సంహరించినటువంటి రాక్షసుల పేరు. వీళ్ళందరూ ఒకప్పుడు పౌలస్య వంశంలో పుట్టినటువంటి రాక్షసులు. వీళ్ళందరూ అంటే రావణాసుడి యొక్క జనరేషన్ వాళ్ళు ఒకప్పుడు, అంతకుముందు యుగంలో. వాళ్ళందరూ ఇక్కడ ఈ విధంగా పుట్టారని మొదట్లోనే అంశావతరణ పర్వంలోనే చెప్పారు. పౌలస్య వంశంలో ఉద్భవించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. దృఢసంధో జరాసంధ సత్యసంధ సదస్సున సువాక్ ఉగ్రశ్రవా ఉగ్రసేన సేనానీర్దుష్ప్రరాజయ. దృఢసంధుడు మొదలైనటువంటి వాళ్ళు ఇక్కడ ప్రధానంగా కీర్తించబడు. అంటే దృఢసంధుడు ఒకడు, జరాసంధుడు ఒకడు, సత్యసంధుడు. అలాగే సదస్సు వాక్ అనేటువంటి వాడు. సదస్సు వాక్ అనేటువంటి వాడిది ఒక పేరే, సదస్సు వాక్. అలాగే ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు. ఉగ్రశ్రవా ఉగ్రసేన. ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు వేరు వేరు. సేనాని అనేటువంటిది కూడా ఒక పేరు, దాంట్లో సోదరుని యొక్క పేరు. సేనాని దుష్ప్రరాజయ. దుష్ప్రరాజుడు అనేటువంటి వాడు మరొక వాడు. ఈ విధంగా 65 మంది రాజుల పేర్లు ఇక్కడ అయిపోయినాయి. తర్వాత అపరాజిత కుండసాయి విశాలాక్షో దురాధర దృఢహస్త సుహస్తశ్చ వాతవేగ సువర్చసౌ. అపరాజిత కుండసాయి, అపరాజితుడు అనేవాడు. అలాగే
పండిత అనేటువంటి వాడు, అపరాజిత కుండసాయి, కుండసాయి అనేటువంటి వాడు, విశాలాక్షుడు అనేటువంటి వాడు, దురాధరుడు అనేటువంటి వాడు. అంతేకాకుండా దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేగ సువర్చసౌ, వాతవేగుడు, సువచుడు, సువర్చుడు మొదలైనటువంటి వాళ్ళ పేర్లు. అక్కడికి 73 మంది పేర్లు అయితే. ఆదిత్య కేతుర్బహ్వాసి నాగదత్తోగ్రయాయపి కవచీక్రధన కుండీ కుండధారో ధనుర్ధర. ఆదిత్యకేతుర్బహ్వాసి, ఆదిత్యకేతు అనేది ఒక పేరు. బహ్వాసి నాగదత్తుడు, అగ్రయాయి అగ్రయాయి, కవచి కవచి అనేటువంటి వాడు, క్రథనుడు, దండి, దండధారుడు. ఇక్కడ కవచి కుండీ కుండధారో ధనుర్ధర, ధనుర్ధర అంతవరకు పేరు. అలాగే ఉగ్ర భీమరథౌ వీరో, ఉగ్రుడు అనేటువంటి వాడు, భీమరథుడు అనేటువంటి వాడు, ఉగ్ర భీమౌ అనేది చెప్తారు. ఉగ్ర భీమరథౌ వీరౌ వీరబాహురలోలుప. రామకృష్ణౌ అన్నట్టుగా ఇక్కడ ద్వంద్వ సమాసం చేస్తే ఉగ్రుడు అనేవాడు ఒకడు, భీమరథుడు అనేటువంటి వాడు ఒకడు. ఉగ్రరథౌ భీమరథౌ వీరౌ వీరబాహురలోలుప. అభయోర్ రౌద్రకర్మాచ తదా దృఢరథాశ్రయ. దృఢరథాశ్రయ. ఉగ్రుడు అనేవాడు, భీమరథుడు అనేవాడు, వీరబాహు, వీరులైనటువంటి వీరబాహుడు అనేటువంటి వాడు. అలాగే అలోలుపుడైనటువంటి వాడు, అంటే ఏ మాత్రము లోభగుణం లేకపోవడం అలోలుపం ఉంటారు, అలాంటి వాడు. అభయో రౌద్రకర్మాచ. అభయుడనేవాడు రౌద్రకర్మ, విపరీతమైనటువంటి రౌద్రకర్మలు చేసేటువంటి వాడు. పేరులోనే బీభత్సాలు అవన్నీ కూడా. అలాగే దృఢరథుడు అనేటువంటి వాడు, దృఢారథాశ్రయ. దృఢరథుడు, అనాదృష్ట్యుడు మొదలైనటువంటి వాళ్ళు తర్వాత చెప్పబడుతున్నారు. అనాదృశ్య కుండభేది విరావీ చిత్రకుండల ప్రమథశ్చ ప్రమాధీ చ దీర్ఘరోమశ్చ వీర్యవాన్. అనాదృశ్యుడు మొదలైనటువంటి వాడు, అనాదృశ్యుడు. అలాగే కుండభేది అనేటువంటి వాడిగా పేరు. విరావి చిత్రకుండల, చిత్రకుండలుడు అనేటువంటి వాడు. విరావి చిత్రకుండల. ప్రమథుడు మొదలైనటువంటి వాడు. ప్రమథశ్చ ప్రమాధీ చ. ప్రమథుడు, ప్రమాధి, దీర్ఘరోముడు, దీర్ఘబాహు, దీర్ఘరోమశ్చ వీర్యవాన్. పరాక్రమవంతులైనటువంటి దీర్ఘరోముడు మొదలైనటువంటి వాళ్ళు అంతవరకు 95 మంది దాదాపు. దీర్ఘబాహుర్మహాబాహు వ్యూఢోరాహ కనకధ్వజ కుండాసీ విరాజాశ్చైవ దుస్సలాచ శతాధిక. ఇంతవరకే కొంతమంది. దీర్ఘబాహు, వ్యూఢోరువు, కనకధ్వజుడు, కుండాసి, చివరివాడు విరజుడు అనేటువంటి వాడు. విరాజాశ్చైవ, విరాజుడు అనేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కలిపి 100 మంది. చివరికి ఇచ్చినటువంటి వాళ్ళు చూసారా, దుస్సల శతాధిక, శత అధిక. ఈ 100 మంది కంటే అధికమైనటువంటి ఎవరయ్యా అంటే దుస్సల. ఇక్కడ అమ్మాయి పేరు ఇచ్చాడు, పైన మళ్ళీ దుస్సల అనేటువంటిది ఈ కొడుకు పేరులో కూడా ఉంది, దుస్సల. ఇట్లా ఈ 100 మంది యొక్క నామధేయాలు వాళ్ళ యొక్క కర్మలని బట్టి, వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళకి ఆ పేర్లు అనేటువంటివి కీర్తించబడుతూ వచ్చాయి. బాగా పరాక్రమవంతులని ఒకడు, దానం చేసేవాడు అనేవాడు. ఇది పుత్రశతం రాజన్ కన్యా చైవ శతాధిక. ఇది పుత్రశతం, 100 మంది పుత్రులు, అంతేకాకుండా చ ఏవ శతాధిక కన్య, 100 మంది కంటే భిన్నమైనటువంటి మరొక కన్య దుస్సల అనేటువంటి ఆవిడే కలిగింది. నామధేయానుపూర్వేణ విద్ధి జన్మక్రమం నృప. వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు పుట్టారు అంటే కుండల నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఉద్భవించడం జరిగింది. చివరికి వరుసగా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. దుర్యోధనుడు తర్వాత మాత్రం యుయుత్సుడు పుట్టాడు, పెద్దవాడు. తర్వాత దుర్యోధనుడు తర్వాత పెద్దవాడు రెండోవాడు యుయుత్సుడు, మూడోవాడు దుశ్శాసనుడు. మరి ఆ యుయుత్సుడు ఈ ధృతరాష్ట్రుడికి వైశ్యకన్య వలన పుట్టినటువంటి యుయుత్సుడు ఒకటే అనేటువంటి క్లారిఫికేషన్ కూడా వ్యాసుడు వారు ఇక్కడే కింద శ్లోకాలలో ఇచ్చారు, చక్కగా వివరంగా ఇచ్చారు. సర్వే అతిరథాసూరాః సర్వే యుద్ధ విశారదాః సర్వే వేదవిదశ్చైవ సర్వే సర్వాస్త్రకోవిదాః. ఎంత బాధ వేస్తుందో, ఇట్లాంటి వాళ్ళందరూ మహాభారత యుద్ధంలో చనిపోయారంటే. ఇక్కడ చూడండి, ఒక్క శ్లోకంలో వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళంటే అతిరథులు, మహారథులు, శూరులు, యుద్ధ విశారదులు, యుద్ధ శాస్త్రాలలో ఆరితేరినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. సర్వే వేద విదశ్చైవ అన్నారు. వేద విజ్ఞానాలు, వేదాలు, వేదాంగాలు అన్ని చదువుకుని శుభ్రంగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు అందరూ అట్లాంటి వాళ్ళు.
సర్వే సర్వాస్త్ర కోవిదా, సర్వ అస్త్ర కోవిదా. కోవిదులు అంటే నిష్ణాతులు, అన్ని అస్త్రాలలో, అస్త్రం అంటే మంత్ర ప్రయోగంతో చేసేటువంటి సమస్తమైన అస్త్రాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళే వీళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్, ఎక్సలెంట్. అందరూ పోయారు మొత్తం మహాభారత యుద్ధంలో. చివరికి ఒక్కడి వల్ల ఈ ఒక్కడిని విడిచిపెట్టరా వంశం బాగుపడుతుందని చెప్పేసి అక్కడ ఏమన్నా విదురుడు, భీష్ముడు, పండితులు, బ్రాహ్మణులు అందరూ మొత్తుకున్నారు. ధృతరాష్ట్రుడు ఆ ఒక్క పని చేయలేదు. తర్వాత మళ్ళీ మొత్తుకుంటారు. తర్వాత చాలా సందర్భాల్లో బాల్య క్రీడల్లోనూ పెద్దవాడవుతున్నప్పుడు, జూదం అప్పుడు దాకా చెప్తూనే వచ్చారు కానీ వదిలిపెట్టలేదు ధృతరాష్ట్రుడు. సర్వేషాం అనురూపాశ్చ కృతాదారా మహీపతే. సర్వేషాం అనురూపాశ్చ కృతా. మహీపతే, ఈ భూమిని పరిపాలించేటువంటి ఆ మహారాజు సర్వేషాం అనురూపాశ్చ అన్నారు. అంటే తనకి సమానమైనటువంటి రూపాలు కలిగిన, బలంలో సౌష్ఠవ రూపాలు కలిగినటువంటి మహానుభావుడైనటువంటి ధృతరాష్ట్రుడు వీళ్ళందరినీ కుమారులుగా ధృతరాష్ట్రేణ సమయే పరీక్ష్య వివివన్ నృప పరీక్ష అన్నాడు ఇక్కడ. వాళ్ళందరికీ కాలానుగుణంగా తగిన సమయంలో విద్యాబుద్ధులన్నీ నేర్పించి తగిన సమయంలో వివాహం కూడా చేసేసారు. అందరి పెళ్లిళ్ళు అయిపోయినాయి, 100 మంది పెళ్లిళ్ళు అయిపోయినాయి చక్కగా తగిన సమయంలో. ఇక వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కాపురాలు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ పిల్లలు ఇవన్నీ ఇప్పుడే చెప్పరు. ఇంక ఎక్కడ అక్కర్లా, అవన్నీ అప్రస్తుతాలు కాబట్టి అవన్నీ అక్కర్లేదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి వాడి గురించి చెప్పారు. దుస్సలాం చాపి సమయే. దుస్సలకి మాత్రం సరైన సమయంలో ధృతరాష్ట్రో నరాధిప జయద్రథాయ ప్రదదౌ విధినా భరతర్షభ. అల్లుడి పేరు చెప్పారు ఇక్కడ. ధృతరాష్ట్రుడు సరైనటువంటి సమయంలో ధృతరాష్ట్రుడు దుస్సలాం చాపి జయద్రథాయ ప్రదదౌ అన్నాడు. ప్రదదౌ అంటే దానం చేయడం, ఇవ్వడం. ఈ కన్యని మాత్రం జయద్రథునికి ఇవ్వడం జరిగింది. సింధు దేశపు రాజు అయినటువంటి సైంధవుడు అంటారు ఆయన్ని. అసలు పేరు జయద్రథుడు. ఆ జయద్రథుడికి ఇవ్వడం జరిగింది దుస్సలని. ఈ విషయం గాంధారిని పిల్ల పుట్టేటప్పుడే అనుకుంది. స్త్రీలకి అల్లుళ్ళు అంటే కాస్త అల్లుడు ఉంటే బాగుండు, దౌహిత్రుడు ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అమ్మాయి కూడా ఉంటే ఆలనా పాలన బాగుంటూ ఉంటుంది. ఇంట్లో 100 మంది మగ పొంగోలు 100 మంది కొడుకులను పెట్టుకున్న కంటే ఒక కూతురు ఉండటం విశేషంగా ఉంటుందని చెప్పి ఆ కనేటప్పుడే గాంధారీదేవి మనసులో సంకల్పించుకున్నటువంటిది అక్కడ జరిగి తీరుతున్నది. అది గొప్పతనం, గాంధారి యొక్క గొప్పతనంగా నిన్న మనం ఆ పాఠంలో చెప్పుకున్నాం. గాంధారి ఆ దుస్తులో ఎలా పుట్టింది అనేటువంటి జన్మ వృత్తాంతంలో గాంధారి యొక్క గొప్పతనం, గాంధారి యొక్క పాతివ్రత్యం, గాంధారి మనసులో ఆలోచన ఎలా సంకల్పం జరిగింది అనేటువంటిది మనం చెప్పుకున్నాం, సంకల్ప బలం. అట్లా ఇక్కడ ఆ అమ్మాయికి జయద్రథుడు సింధు దేశపు రాజు అయినటువంటి సైంధవుడి నుంచి చేయడం జరిగింది. ఈయన్ని మాత్రమే ఎందుకు ప్రస్తావించారు, మళ్ళీ అక్కడ కోడలని చెప్పకుండా అల్లుడు ఎందుకు చెప్పారంటే మహాభారత యుద్ధంలో ఈయన ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఈ జయద్రథుడు. కాబట్టి అభిమన్యుడి వధకి కారకుడైనటువంటి వాడు వీడు ఆ రోజు. అందువల్ల ఆయన యొక్క పేరును ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా మహానుభావుడు, మహారాజు, చాలా పరమేశ్వరుడు కూడా మెప్పించినటువంటి వాడు. ఇది పుత్ర శతం రాజన్ యుయుత్సుశ్చ శతాధిక. ఇగో ఇక్కడ చెప్పారు పుత్ర శతం, 100 మంది యొక్క కుమారులు తర్వాత హే రాజన్ యుయుత్సుశ్చ శతాధిక, 100 మంది కంటే అధికుడైనటువంటి వాడు. అధికము అంటే సంఖ్యలో అధికం, అంతేకాకుండా ఔన్నత్యంలో కూడా అధికుడైనటువంటి వాడు. ఇంకా చెప్పాలి గొప్పవాడు, గుణాలలో కూడా గొప్పవాడు, అధికుడే. శతాధిక 100 మంది కంటే భిన్నమైనటువంటి వాడు, గుణాల్లో పెద్దవాడు, సంఖ్యలోనూ పెద్దవాడైనటువంటి వాడు. రాజన్ యుయుత్సహ, యుయుత్సుడు అనేటువంటి వాడు ధృతరాష్ట్రుడికి పుట్టినటువంటి వైశ్యకన్య వలన పుట్టినటువంటి వాడు. కన్యకా దుస్సలా చేవ, అలాగే దుస్సల అయినటువంటి కన్య. వీళ్ళిద్దరు కూడా 100 మంది కంటే భిన్నంగా ఉన్నటువంటి. మొత్తం ఎంతమంది అయ్యారంటే 102 మంది అయ్యారు. 102. కన్యకా దుస్సలా చేవ యథావత్ కీర్తితం మయా యథావత్ కీర్తితం, నా చేత ఉన్నట్టుగా చెప్పబడింది నాయన రాజా జనమేజయ. ఇంకా నువ్వేం వినాలనుకుంటున్నావు, ఏమిటి నీ సందేహం అన్నాడు. మళ్ళీ కూర్చున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 31 అధ్యాయ సమాప్త. ఇంకో 6 కూడా పుట్టుంటే చక్కగా అష్టోత్తర శతం అయిపోయేది. 102 102తో సరిపెట్టారు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదపుష్టం మాత్రాహీనం చ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణం. ఓం నమో భగవతే వాసుదేవాయ.